హాయ్ హలో నేను ఇవాళ హెన్నా వేసుకున్న తర్వాత హెయిర్ డ్రై అవ్వకుండా ఉండడానికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మీకు మెహందీకి సరిపోయేంత వాటర్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ టీ పౌడర్ వేసుకొని వేడి చేసుకోండి. తర్వాత హిబిస్కస్ పౌడర్ అంటే మందార పౌడర్, ఆమ్లా పౌడర్, భృంగరాజ్ పౌడర్, రీతా పౌడర్, షీకాకాయ పౌడర్ ఇవన్నీ తీసుకొని మీకు సరిపోయేంత హెన్నా తీసుకొని దాంట్లో 1 స్పూన్ మందార పౌడర్, హిబిస్కస్, 1 స్పూన్ భృంగరాజ్ పౌడర్, 1/2 స్పూన్ ఆమ్లా పౌడర్, 1/2 స్పూన్ రీటా పౌడర్, 1/2 స్పూన్ షీకాకాయ పౌడర్ అండ్ 1 కప్ కర్డ్ తీసుకొని అన్నీ బాగా మిక్స్ చేసేసి కొంచెం చల్లారిన టీ వాటర్ని దాంట్లో వేసి మిక్స్ చేసుకోండి. టీ డికాషన్ బాగా కలిపేయండి. దాన్ని తర్వాత కొంచెం ఆయిల్, కోకోనట్ ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత క్యాస్టర్ ఆయిల్ కొంచెం, దాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. తర్వాత 1 ఎగ్ తీసుకోండి. మీకు స్మెల్ వద్దు అనుకుంటే వైట్ మాత్రం వేసుకోండి. స్మెల్ ఉన్నా పర్లేదు అంటే ఎల్లో కూడా వేసుకోవచ్చు. బాగా కలిపేసి ఒక 3-4 అవర్స్ దాన్ని సోక్ చేయాలి. మీకు చాలా గ్రే హెయిర్ ఉంటే ఒక 5 to 6 అవర్స్ పెట్టుకోండి. లేదు కలరింగ్ కోసం, నార్మల్గా కలర్ కోసం అంటే ఒక 1 అవర్ పెట్టుకోండి. ఇవన్నీ పౌడర్ వేయడం వల్ల చాలా రెడ్గా కూడా అవ్వదు, షైనింగ్ వస్తుంది, న్యాచురల్గా ఉంటుంది హెయిర్. థ్యాంక్ యూ.